ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో రామన్నగూడెం తండ లడాయిగడ్డలో అకాల వర్షాల వలన మొన్న వచ్చినటువంటి క్లౌడ్ బర్స్ల వల్ల మొత్తం ములుగు నియోజకవర్గం మొత్తము అత్యంత ఎక్కువగా ఇక్కడ మొత్తం కూడా వరి అంతా ఇట్లా నేలకు పడిపోయి వరదల కింద రాలి పడిపోయి మొత్తం మొలకలు వచ్చేసినాయి. దీనివల్ల రైతులకి అన్ని రకాల ఆర్థికంగా నష్టం, పెట్టుబడి నష్టం, పంట నష్టం, లబోదీపమని మొత్తుకుంటున్నారు. ఈ శివారు మొత్తం చూసుకున్నా మొత్తం కింద పడిపోయే ఉంది. అంటే ఒక్కొక్క రైతు ఎంత బాధపడుతున్నాడు చూడండి. కానీ ఇక్కడ మంత్రి మాత్రం వీటిని పట్టించుకోకుండా ఇక్కడ వీళ్ళతో ఓట్లేయించుకున్నటువంటి ప్రజలతో ఓట్లేయించుకున్నటువంటి మంత్రి మాత్రం పోయి జూబ్లీ హిల్స్ లో ఓట్లు కావాలి అని చెప్పేసి ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూనే తిరుగుతుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఈ వరి చూడు, ఇది చూడు, ఇవి గింజలు చూడు, ఎట్లా ఎంత ఇబ్బంది పడతారు ప్రజలు. కనీసం ఒక్క అధికారిని పంపించినవా ఏం జరిగింది, నష్టం జరిగింది అని. ఇప్పటికే 3 సార్లు అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్క నష్టపరిహారం అని ఇచ్చినవా? పేపర్లనేమో 10,000 నష్టపరిహారం అని. 10,000 పెట్టుబడి పెడితే వచ్చే పంటేనా ఇది? ఈ పంటకు మొత్తం 10,000 పెట్టుబడి అయిందా? ఇంత వరి, ఎకరాల వరి. కొద్దిగానన్నా ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని రైతుల పట్ల మానవత్వంతో, మనిషిగా ఒక మానవత్వంతో వాళ్ళకు 25,000 నష్టపరిహారం ఖచ్చితంగా వాళ్ళకి చెల్లించండి.